హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ లేవగానే మా బాబుని తీసుకొని అయితే టెర్రస్ పైకి అయితే వచ్చేసాం. చిన్న చిన్న సన్లైట్ పిల్లలకి చాలా మంచిది విటమిన్ డి కోసమని. ఈ చిన్న చెరువు పక్కన ఒక గుడి అయితే కనిపిస్తుంది కదా, ఇది మాకు టెర్రస్ పై నుంచి బాగా కనిపిస్తుంది. డైలీ చూస్తూ ఉంటాం. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులైతే పెట్టేశాను. మన తెలుగు సాంప్రదాయంలో ఈ ముగ్గులు కూడా ఒక ట్రెడిషన్ కదా. అన్నీ అయ్యాక గుడికైతే వచ్చేసాం. ఈరోజు ఒక మంచి అకేషన్ ఉంది మా ఇంట్లో. ఈరోజు వసంత పంచమి కదా, సో ఈ రోజున మా బావగారి వాళ్ళ పాపకి అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నాం. సరస్వతీదేవి అమ్మవారి ఆశీస్సులు మంచిగా చదువుకోవాలని ఈరోజు చేపిస్తున్నాం. ఇంతకన్నా మంచి అకేషన్ ఉంటుందా చెప్పండి. ఏదైనా మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు మనం వినాయకుడిని అయితే పూజిస్తాం కదా. ఇక్కడ కూడా గుళ్ళో పూజారి గారు అయితే వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేస్తున్నారు. పూజ కంప్లీట్ అయ్యాక స్లేట్ మీద అయితే ఓం గం గణపతయే నమః, ఓం సరస్వతీదేవి నమః అని అయితే రాస్తున్నారు. రాసిన తర్వాత పాప చేత్తో అయితే 3 సార్లు అయితే రాపిస్తారట. చిన్నపిల్లల లైఫ్లో ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషనే కదా. ఇది మంచిగా ఉంటే ప్రతిదీ కూడా బాగుంటుంది. సో మా పాపతో అయితే రాపిస్తున్నారు. చాలా చక్కగా కూర్చొని చెప్పింది చెప్పినట్టు రాస్తూ ఉంది. సో మా పాపను కూడా మీరు కూడా బ్లెస్ చేయండి, మంచిగా చదువుకోవాలని చెప్పి. ఇంకా తల్లిదండ్రులకు మించిన గురువు ఎవరు ఉండరు కదా, సో వాళ్ళతోనే ఫస్ట్ రాపిస్తున్నారు. అలాగే దేవుడి బ్లెస్సింగ్స్ కూడా మా పాపకు ఉండాలి కాబట్టి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.